గుడ్ మార్నింగ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద 3-4 వీడియోలు చేశామండి. ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో వచ్చేసి అసర్టివ్ సెంటెన్సెస్లో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి అనేది పార్ట్ 1లో చెప్పుకున్నామండి ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ వీడియోలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అయినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మార్చాలి చూద్దామండి. చూడండి, ఇప్పుడు రూల్స్ కొన్ని అవే వర్తిస్తాయండి. కామా, ఇన్వర్టెడ్ కామర్స్ మస్ట్ బి రిమూవ్. అండ్ హియర్ ఇన్ అసర్టివ్ సెంటెన్సెస్ we write if sad is there we write sad, sad too is there we write told. Here in questions we write he asked. sad గాని told గాని రాయకూడదండి. he asked. is it raining? ఇప్పుడు కనెక్టివ్ వర్డ్ ఏం పెట్టాలి? అసర్టివ్ సెంటెన్సెస్లో అయితే దట్ పెట్టాము కనెక్టివ్ వర్డ్. ఇక్కడ కనెక్టివ్ వర్డ్ ఏం పెట్టాలి? ఇక్కడ క్వశ్చన్స్ 2 రకాలండి. కొన్ని క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబుల్-హెచ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వెర్బ్. డబుల్-హెచ్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్. దాన్ని బట్టి మనం వీ కెన్ ఐడెంటిఫై ఇట్. హియర్ ఇది ఎస్ఆర్ నో ఆర్ డబుల్-హెచ్ క్వశ్చన్. ఇట్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయిందంటే అది ఎస్ఆర్ నో క్వశ్చన్. కాబట్టి ఇది ఎలా రాయాలి? ఇక్కడ కనెక్టివ్ వర్డ్ ఏమొస్తుంది? దట్ రాదండి. దీంట్లో కనెక్టివ్ వర్డ్ వచ్చేసేటప్పటికి ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలండి. ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. వెదర్ అంటే డబుల్-హెచ్ఈ-టిహెచ్ఈఆర్. అయితే ఇఫ్ఆర్ వాడు చేసుకోండి. వెదర్, ఈ వెదర్ బదులు ఆ వెదర్ రాస్తాం ఒక్కోసారి. డబ్ల్యూఏ-టిహెచ్ఈఆర్ అంటే వాతావరణం రాంగ్ అవుతుందండి. పిల్లలకి ఇది అలవాటు చేయటం మంచిది. ఇఫ్ తర్వాత ఇది క్వశ్చన్ కదండి, అందువల్ల వెర్బ్ ముందు ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. ఇట్ థర్డ్ పర్సన్. ఇట్ ఏం మారదు, థర్డ్ పర్సన్ అయినప్పుడు ఏం మారదు. ఈజ్ వాజ్గా మారిపోతుంది. కింద రాసేటప్పుడు మనం ఈ రెండింటిని రివర్స్ చేసి రాయాలండి. ఇఫ్ ఇట్ వాస్. ఎందుకు రివర్స్ చేయాలి? ఎందుకంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం అసర్టివ్ ఫార్మ్లో మాత్రమే రాయాలి. వేరే ఏ ఫార్మ్ ఉండకూడదు. మనం ఈ మస్ట్ నాట్ రైట్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్. క్వశ్చన్ ఫార్మ్ కానీ లేకపోతే ఎక్స్క్లమేటరీ ఫార్మ్ కానీ ఇంకేది ఉండకూడదు. హీ ఆస్క్డ్ ఇఫ్ ఇట్ వాస్ రైనింగ్. ఇప్పుడు మామూలు అసర్టివ్ ఫార్మ్లో మార్చేసాం కదా, అంటే అక్కడ చేయాల్సింది ఏమీ లేదు. సబ్జెక్ట్ ముందు వచ్చేట్టు వెర్బ్ దాని తర్వాత వచ్చేట్టు చేస్తే అది అసర్టివ్ ఫార్మ్లోకి మారిపోయినట్టే. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా చూద్దాం. షీ ఆస్క్డ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆస్క్డే వస్తుంది, నో ప్రాబ్లం. షీ ఆస్క్డ్. ఇక్కడ కూడా చూడండి, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. అంటే ఇది ఎస్ఆర్ అనే క్వశ్చన్. అప్పుడు కనెక్టివ్ వర్డ్ ఏమొస్తుంది? ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. ఇప్పుడు యూ ఉంది, ఇక్కడ సెకండ్ పర్సన్ ఉంది. సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పర్సన్ అయితే సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో చూసుకుంటాం. సెకండ్ పర్సన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేనప్పుడు మనం జనరల్గా టు మీ ఉందని భావించుకోవాలి. ఇక్కడ యూ కాబట్టి మీ జనరల్లీ చేంజెస్ ఇంటూ ఐ. ఇది ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ వాస్. ఇక్కడ చూడండి, కింద రాసేటప్పుడు మనము ఇది సబ్జెక్ట్ టు వెర్బ్ రాయాలని చెప్పాను కదా, అందువల్ల ఇక్కడ రివర్స్ అవుతాయి. ఇఫ్ ఐ వాస్ ఫ్రీ నౌ చేంజెస్ ఇంటూ దెన్. ఇంతకుముందే చెప్పున్నానండి.
చెప్పున్నాను. నౌ చేంజెస్ ఇంటూ దెమ్, హియర్ చేంజెస్ ఇంటూ దేర్, దిస్ చేంజెస్ ఇంటూ దట్, దీస్ చేంజెస్ ఇంటూ దోస్, ago changes into before, today changes into that day, tomorrow changes into the next day, yesterday changes into the previous day. You must remember them. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇంకో సెంటెన్స్ చూద్దామండి. పైన ఆస్కర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఆస్కర్, హీ ఆస్కర్, హీ ఆస్కర్. ఇక్కడ అక్షరాలు కొద్దిగా చిన్నవిగా వస్తున్నట్టుందండి. మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే బాగా క్లియర్గా కనపడతాయండి. హీ ఆస్క్డ్ మీ, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో హియర్. హీ ఆస్క్డ్ మీ. వాట్ ఈజ్ యువర్ నేమ్? రెండు రకాలు ఉన్నాయని చెప్పాను దేంట్లో, క్వశ్చన్స్లో. ఇక్కడ వాట్ ఈజ్, ఇట్ స్టార్టెడ్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్, నాట్ స్టార్టెడ్ విత్ హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఇక్కడ కనెక్టివ్ వర్డ్ మారిపోతుంది. ఇక్కడ కనెక్టివ్ వర్డ్ ఇఫ్ కానీ వెదర్ కానీ రాయకూడదు. పైన ఇంటరాగేటివ్ వర్డ్ ఏది వచ్చిందో అదే రాయాలి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్? యువర్ నేమ్ సబ్జెక్ట్, ఈజ్ వెర్బ్. యువర్ నేమ్ ఈజ్ చేంజెస్ ఇంటూ, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి ఫస్ట్ పర్సన్ ఉంది. సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ చూసుకోవాలి. ఇది కూడా ఫస్ట్ పర్సన్లో రాయాలి. యువర్ నేమ్ ఈజ్ చేంజెస్ ఇంటూ మై నేమ్. యువర్ నేమ్ ఈజ్ చేంజెస్ ఇంటూ మై నేమ్. ఈజ్ చేంజెస్ ఇంటూ వాస్. కిందకు వచ్చేటప్పుడు వాట్ మై నేమ్, వాట్ మై నేమ్ వాస్. ఫుల్ స్టాప్, నాట్ క్వశ్చన్ మార్క్, నాట్ క్వశ్చన్ మార్క్. ఈ ఊరక రఫ్గా రాశానండి నేను ఇక్కడ, ఈ అవసరం లేదు, అర్థం కావడం కోసం రాసిన అలా. ఓకే, నెక్స్ట్ అనదర్ సెంటెన్స్. హీ సాడ్ కాబట్టి హీ ఆస్క్డ్. హియర్ యూ రైట్ హీ ఆస్క్డ్. క్వశ్చన్స్ అన్నిటికీ ఆస్క్డే వస్తుందండి. హీ ఆస్క్డ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంటరాగేటివ్ సెంటెన్స్. స్టార్టెడ్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్, స్టార్టెడ్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్. కాబట్టి పైన ఇంటరాగేటివ్ వర్డ్ ఏది ఉందో కింద కూడా అదే రాయాలి. ఈ ఆస్క్డ్ వెన్, యూ అయినప్పుడు ఇక్కడ టు మీ ఉందని భావించుకోవాలని చెప్పాను. సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ఇక్కడ టు మీ ఫస్ట్ పర్సన్. ఇదిగా ఏమవుతుంది, ఫస్ట్ పర్సన్లోకి మారిపోతుంది. ఐ, ఇది విల్ వుడ్గా మారుతుంది. ఐ కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు రైట్ షుడ్. ఇఫ్ ఐ షుడ్ కమ్ చేంజెస్ ఇంటూ గో. దేర్ కాబట్టి హియర్ చేంజెస్ ఇంటూ దేర్. కాబట్టి కమ్ కూడా ఇట్ ఈస్ బెటర్ టు రైట్ గో దేర్. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ యూ? రిపోర్టింగ్ వర్డ్స్ అట్టున్నాయండి, రిపోర్టింగ్ వర్డ్స్ అట్టున్నాయి. అలా కూడా ఇవ్వచ్చు, ఎప్పుడు ఇట్లా ఇస్తాడని ఏం లేదు. కాబట్టి అలా ఇటు ఇచ్చినా మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఒకే విధంగా చేయాలండి. హీ ఆస్క్డ్. హౌ, ఇది ఇంటరాగేటివ్ వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి సేమ్. హౌ మెనీ బ్రదర్స్. చూడండి ఎక్కడ ఉంది హెల్ప్ వర్బ్, ఇక్కడ ఉంది సబ్జెక్ట్, ఇక్కడ ఉంది యూ సెకండ్ పర్సన్ కాబట్టి అక్కడ టు మీ ఉందని భావించుకోవాలి. మీ ఫస్ట్ పర్సన్, ఇది కూడా ఫస్ట్ పర్సన్లోకి మారిపోద్ది. ఇఫ్ ఐ హ్యాడ్, కింద మనం రివర్స్ చేసి రాయాలి. బ్రదర్స్, హౌ మెనీ బ్రదర్స్ ఐ హ్యాడ్. ఫుల్ స్టాప్, నాట్ క్వశ్చన్ మార్క్. ఇదండి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలండి. తర్వాత ముందు ఇంకా చాలా ముందు మంచి ఎక్సర్సైజెస్ చేద్దామండి. ఇప్పుడు అర్థమైంది కదండి ఇది. తర్వాత ఇంకా ఉన్నాయండి మోడల్స్.
Let us see them in another video. Thank you.